ఒకతే ఒక బిడ్డ, తండ్రి చాలా ప్రేమతో పెంచుతున్నాడు ఆ బిడ్డని, చాలా ప్రాణం బిడ్డకి. అయితే బిడ్డ వచ్చి తండ్రితో అంటుంది, డాడీ ఒక 2 months అయితే నా బర్త్డే వస్తుంది డాడీ, నువ్వు నాకేం గిఫ్ట్ ఇస్తావు డాడీ? ఒక మంచి గిఫ్ట్ ఇస్తావని నేను అనుకుంటున్నా డాడీ అంటే, డాడీ అంటుండు, మంచి గిఫ్ట్ ఇస్తా బిడ్డ, నీకు నువ్వెన్నడూ మర్చిపోలేని మంచి గిఫ్ట్ ఇస్తా, బాధపడకు బిడ్డ అని బిడ్డను ధైర్యపరిచి పంపించినాడు. ఒక 15-20 రోజులు కాగానే సడన్ గా పాప సిక్ అయిపోయింది. సిక్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయింది. డాక్టర్స్ అంటున్నారు, మీ పాప ఇంకా బ్రతకదు, చనిపోతుంది, ఇక ట్రై చేయండి అమ్మా అని తండ్రి అడుగుతుంటే, లేదు సార్ అస్సలకి బ్రతకదు, మీ పాప గుండె అంతా కూడా పాడైపోయింది, గుండె పాడైపోయింది, గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితేనే గానీ మీ బిడ్డ బ్రతుకుతుంది. హల్లెలూయా. గుండె ట్రాన్స్ప్లాంటేషన్ జరిగితేనే బ్రతుకుతుంది అనగానే ఆ బిడ్డ వింటూ ఉన్నది, ఆ బిడ్డకి చనిపోతుందని కన్ఫర్మ్ అయిపోయింది. చివరికి డాక్టర్ వెళ్ళిపోగానే డాడీ దగ్గరికి వచ్చి అంటుంది, డాడీ నేను ఇక చనిపోతున్నా డాడీ, నా బర్త్డే రాకముందే నేను చనిపోతున్నా డాడీ, ఇక నేను నిన్ను చూడండి డాడీ, ఇక బాయ్ బాయ్ డాడీ అంటుంటే, డాడీ అంటున్నాడు, లేదు బిడ్డ, నీవు బ్రతుకుతావు, నీ బర్త్డే జరుపుకుంటావు, నువ్వు బ్రతుకుతావు, నీ బర్త్డే జరుపుకుంటావు, ఆ బర్త్డే రోజు డాడీ నీకు ఇచ్చే గిఫ్ట్ కూడా నువ్వు తీసుకుంటావు. ఎందుకు డాడీ అంత కన్ఫర్మ్ గా చెప్తున్నావు అంటే, అవును బిడ్డ నువ్వు బ్రతుకుతావు బిడ్డ, నా బంగారు బిడ్డ అని ముద్దిచ్చి వెళ్ళిపోయాడు. చివరికి ఒక వారం 10 రోజుల తర్వాత, ఒక 10 days తర్వాత ఆమె బర్త్డే వచ్చింది. బర్త్డేకి ముందే డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వచ్చేసింది. ఇంటికి వెళ్ళగానే అక్కడ కేక్ ఉంది, డాడీ లేడు. కేక్ ఉంది, డాడీ లేడు. ఎక్కడున్నా డాడీ అని వెతుకుతుంటే అక్కడ ఒక లెటర్ ఉంది. ఏమున్నదంటే, నానా నీ బర్త్డేకి ఒక గిఫ్ట్ ఇవ్వమన్నావు కదా డాడీకి, నా గుండెనే నేను నీకు ఇచ్చేసిన. డాడీ లేడు బిడ్డ,